సరే ఇప్పుడు అరక్క 2014లో 18 ఎట్ట గెలిచాడు ఆయన బేసిక్ గా అయితే కులాల వారీగానే ఇచ్చుకొచ్చాడు అనాలా లేకపోతే ఇవ్వలేదనాలా ఈ ట్రిప్ ఓడిపోయింది కూడా కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ కేసీఆర్ కానీ కుల సమీకరణాలతో అక్కడేమీ లేదు. ఇంకోటి మనతో పోల్చుకుంటే 100కి 70% అక్కడ దరిద్రం లేదు, కుల దరిద్రం అక్కడ 100కి 70% లేదు. ఒక 30% కూడా ఆంధ్ర నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు తీసుకెళ్లి దరిద్రమే. కమ్మారెడ్డి తప్పించి అక్కడ వెలమల కేసీఆర్ వచ్చాక వెలమల పంచాయతీ బిగినాయి. అక్కడ ఇలాంటి కులపెచ్చ లేదు. అక్కడ మన దగ్గర కులపెచ్చ ఎక్కువ. కులపెచ్చతో ఉన్నటువంటి మన సమాజం అక్కడికి వెళ్ళి వాళ్ళని కలుషితం చేసింది కానీ మన అక్కడ వాళ్ళ దగ్గర అంత లేదు. కానీ ఈ పరిస్థితికి రావడానికి కారణం రాజకీయ పార్టీలేనా? కులాలతో ఆడుకోవడం, లేదంటే కులాల ఓట్ల కోసం, ఓటు బ్యాంక్ కోసం సామాజిక న్యాయం అని ఇంకో న్యాయం పేరు చెప్పి వాళ్ళకి సీట్లు ఏది కేటాయించి ఇప్పుడు చివరికి వాళ్ళ చోతే మా కులానికి ఇన్ని ఇవ్వండి, మా కులం ఓట్లు ఇన్ని ఎక్కువ ఉన్నాయని అడిగే పరిస్థితి రాజకీయ పార్టీలు తీసుకొచ్చినాయా? వ్యక్తి జీవనానికి రాజకీయ వ్యవధానానికి పూర్తి తేడా ఉందండి. రాజకీయ పరమైనటువంటి ఆలోచనల్లో వాళ్ళకి పోస్టుల కోసం ఏదో ఒక పాయింట్ రైజ్ చేస్తూ ఉంటారు. కులం కాకపోతే మతం రైజ్ చేస్తారు, మతం కాకపోతే ఇంకొక ప్రాంతం రైజ్ చేసుకొస్తారు. రాజకీయ నాయకుడు ఒక సెంటిమెంట్ని రేకెత్తించడానికి ఆంధ్ర రాష్ట్ర విభజన అట్లాంటి సెంటిమెంటే, సమైక్యాంధ్ర అట్లాంటి సెంటిమెంటే. అట్లాగే ఏదో ఒక సెంటిమెంట్ను ఒకటి తీసుకొస్తే పోలరైజ్ చేయడానికి ప్రయత్నిస్తాడు తప్పించి కులం అనేటువంటిది సాధారణ ప్రజలు గమనిస్తారు.